వైసీపీ హయాంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని శివకామేశ్వరి పీఠాధిపతి శివానంద స్వామి ఆరోపించారు. వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి భూములపై పలు ఆరోపణలు చేశారు. విమాన గోపురానికి బంగారు తాపడం కోసం వాడిన 100 కేజీల బంగారంలో 2-3 పొరలు మాత్రమే వేసి దాదాపు 50 కేజీలకు పైగా బంగారాన్ని మాయం చేశారని మండిపడ్డారు. 2021 నుంచి 2023 ఏప్రిల్ వరకు జరిగిన ఈ ఆలయ పనులకు సంబంధించి టీటీడీ వద్ద ఎలాంటి ఫోటోలు, వీడియోలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. జగన్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి వీరి యొక్క సమూహం అంతా కలిసి గోవిందరాజస్వామి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు. గోవిందరాజస్వామి దేవాలయంపై ఉన్నటువంటి విగ్రహాలను విరిచేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. గోవిందరాజస్వామి దేవాలయం అనేది సాక్షాత్తు రామానుజుల వారు నిర్మించారు. వారి యొక్క తపశ్శక్తిని ధారపోసి దేవాలయ నిర్మాణం చేసి దేవాలయం మీద విగ్రహాలు పెడితే కుట్రపూరితంగా ఈ యొక్క జగన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరి యొక్క సమూహం అంతా కలిసి విగ్రహాలను కుళ్ళగొట్టారు. ఆ విగ్రహాలు సామాన్యమైనటువంటి విగ్రహాలు అనుకుంటున్నారా? అసలు విమాన గోపురం అంటే ఏంటి? ఒక దేవాలయానికి శిరస్సు వంటిది విమాన గోపురం. ఒక దేవాలయానికి గుండె వంటిది విమాన గోపురం. అటువంటి గుండెను, అటువంటి శిరస్సును ఖండిస్తే దేవాలయం యొక్క శక్తి క్షీణిస్తుందని చెప్పేసి ఈ యొక్క జగన్ రెడ్డి వారి యొక్క పరివారంతో వాటిని తొలగించడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఇక్కడ సాక్షాత్తు ఈ యొక్క దేవాలయంపై ఉన్నటువంటి విగ్రహాలు ఏమిటి అంటే గరుత్మంతులు, దిక్పాలకులు, యక్ష కిన్నెరలు, ఉపదేవతలు, ఎంతో మంది ఈ యొక్క దేవతా పరివారం అందరూ కూడా ఎందుకున్నారు అంటే ఆ యొక్క గోవిందరాజస్వామి దేవాలయానికి, తిరుపతి క్షేత్రానికి రక్షణ కవచాలుగా ఉండేటువంటి విగ్రహాలు ఇవి. సామాన్యమైనటువంటి విగ్రహాలు కాదు ఇవి. తిరుపతి క్షేత్రానికి రక్షణ కవచాలుగా ఉండేటటువంటి విగ్రహాలను కొల్లగొట్టినటువంటి ఘనత ఎవరిదయ్యా అంటే ఈ మాజీ సీఎం జగన్ రెడ్డిది. ఇది మాత్రమే కాదు వీరు చేసినటువంటిది. టీటీడీ ఈ యొక్క గోవిందరాజస్వామి దేవాలయానికి బంగారు తాపడం చేయించమని చెప్పినప్పుడు బంగారు తాపడం పేరుతో టీటీడీ వారు 100 కేజీల బంగారాన్ని ఇస్తే దాంట్లో 50 కేజీలకు పైగా బంగారాన్ని దోచేశారు. ఒకవైపు విగ్రహాలను కొల్లగొట్టారు, మరోవైపు బంగారాన్ని దోచేశారు. వీళ్ళకంటే గజ దొంగలు ఇంకెవరూ ఉండరు. ఈ జగన్ రెడ్డికి కానీ, ఈ యొక్క వైవి సుబ్బారెడ్డికి కానీ ధర్మారెడ్డిని మించినటువంటి గజ దొంగలు ఎక్కడా కనిపించరు. ఇంతటి అవినీతియా, ఇంతటి అధర్మమా? పేరు పక్కన రెడ్డి అని పెట్టుకున్నారు కదయ్యా. మాజీ సీఎం జగన్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులైనటువంటి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.